అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 18th మార్చ్ వెన్స్డే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ కొద్దిగా మిక్స్డ్ బయాస్ కనిపిస్తుంది. నికే ఆల్మోస్ట్ 2% లాభాలతో, హాంకాంగ్ 0.15% మేర నష్టాలతో, షాంఘై కూడా ఒక 1/4% మేర నష్టాలతో కొనసాగుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూసాం. డౌ జోన్స్ ఒక 0.1% మేర లాభపడగా, S&P 500 ఒక 1/4% మేర, నాస్డాక్ ఒక 0.5% మేర లాభపడింది. గోల్డ్ స్థిరంగా కొనసాగుతుంది. ఒక దశలో 5,000 పాయింట్ల దిగువన, $5,000 దిగువన రావటం, క్రమంగా ట్రేడ్ అవడం. సిల్వర్ కూడా బిలో $80 మనం కావడం చూస్తున్నాం. గోల్డ్ స్టడీ యాజ్ మార్కెట్స్ ట్రాక్ ఇరాన్ టెన్షన్స్ అవైట్స్ ఫెడ్ డెసిషన్. సో ఫెడ్ డెసిషన్కి సంబంధించి కూడా మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి. ఫెడ్ డెసిషన్ కోసం మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి. ఆయిల్ $100 పైనే కొనసాగుతుంది. $103 దగ్గర బ్రెంట్ ఉంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడున్న కండిషన్స్లో ఇతర కరెన్సీస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. జపాన్ ఎక్స్పోర్ట్స్ beat forecast with 4.2% growth in Feb, but shipments to China and US slump. And Trump goes alone in the Iran war as Ali Spurn requests to join. ఇంతకుముందే ఒక వార్త చూసాం, దాదాపు 5,000 పౌండ్ల బరువున్న ఒక మిజైల్స్ని వాళ్ళ మీద దాడి చేశారు. హర్మూజ్ మీద ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఇరాన్ పాయింట్స్, అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్న మిజైల్స్, వాటి మీద పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి యుఎస్ అయితే చెప్తుంది. బట్ దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో కూడా చూడాలి. బట్ మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే నేను అర్బన్ కంపెనీలో పెద్ద ఎత్తున స్టేక్ సేల్ జరిగింది. ఎగ్జిస్టింగ్ గతంలో ప్రీ ఐపీఓలు ఇన్వెస్ట్ చేసిన డిఎఫ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ early investor in urban company sold its entire stake in tech enabled home services platform via Blocktail. మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. SBI అక్వైర్ చేసింది స్టేక్ని. అండ్ స్ట్రైడ్స్ ఫార్మా, a step down subsidiary of Bangalore based Strides Pharma Science, entered into definitive agreement with Sandoz Switzerland కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఫర్ అక్విజిషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో బ్రాండెడ్ జనరిక్ ప్రొడక్ట్స్ ఇన్ సబ్ సహారా ఆఫ్రికా. వరుణ్ బెవరేజెస్కి చెందిన వాళ్ళ సబ్సిడరీ కంపెనీ బెవ్కో క్రిక్లే డైరీ ప్రొపరేటర్ని 132 కోట్ల రూపాయలకు దాదాపుగా కొనుగోలు చేయబోతోంది. టాటా స్టీల్ బోర్డ్ ఆన్ ట్యూస్డే అప్రూవ్డ్ NINL's మెర్జర్ విత్ ఇట్ సెల్ఫ్ అండ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $2 billion ఇన్ ఇట్స్ ఓన్లీ ఓన్ సబ్సిడరీ. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెన్నైలో తమ ఫుట్ ప్రింట్ మరింతగా పెంచబోతోంది. కొత్త ఆఫీస్ స్పేస్లో మరింతగా సంఖ్యను పెంచబోతున్నారు. పిఎన్బి స్టేట్ ఓన్డ్ పిఎన్బి ఇన్వైట్ బిడ్స్ టు సెల్ రోల్టా ప్రైవేట్ లిమిటెడ్స్ ఎన్పిఏ దాదాపు 451 కోట్ల రూపాయలు ఏవైతే వాళ్ళ అసెట్స్ వీళ్ళు స్వీకరించారో రోల్టావి, దాన్ని విక్రయించేందుకు వీళ్ళు పిఎన్బి ప్రయత్నాలు అయితే చేస్తుంది. మారుతి సుజుకీకి ఒక మేజర్ జోల్ట్, దాదాపు 5,800 కోట్ల రూపాయల మేర ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ నుంచి డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ అయితే వచ్చింది. దీన్ని వీళ్ళు వితౌట్ ఎనీ డౌట్ కోర్టుకు వెళ్ళి లీగల్గా బ్యాటిల్ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఎందుకంటే 5,600 కోట్ల రూపాయల మేర నోటీస్ కాబట్టి. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన వాటిలో క్లీన్ మ్యాక్స్ ఎన్విరో రిజల్ట్స్ రెవెన్యూ దాదాపు 13% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 2.5 కోట్ల నుంచి 27 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్లో జంప్. అండ్ ఎబిట్ మార్జిన్స్ కూడా 50 నుంచి దాదాపు 62% మేర పెరిగాయి. అండ్ స్టాక్స్ పరంగా NHPC, the company has announced the commencement of commercial operations for the first 250 megawatt unit in the Subansiri Lower హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో వాళ్ళ ఆపరేషన్స్ని మొదలుపెట్టారు. ఇండియా గ్లైకాల్స్ $7.5 మధ్యంతర డివిడెండ్ని షేర్కి ఇవ్వబోతోంది. శ్రీ లోటస్ ఇంపీరియల్ ప్రాజెక్ట్స్ పేరుతో ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసింది. నాలెడ్జ్ మెరీన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ తమ అప్పును 500 కోట్ల నుంచి 1,200 కోట్ల రూపాయలకు పెంచుకునేందుకు షేర్ హోల్డర్స్ అనుమతి కోరుతోంది. అరబిందో ఫార్మాలో US FDA వాళ్ళ ఒక ప్లాంట్లో ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది. 9 అబ్జర్వేషన్స్ని చేస్తూ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళు నోటిఫై చేశారు అని చెప్పిన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సీగల్ ఇండియాకి పంజాబ్లో ఒక 207 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించి L1 బిడ్డర్గా నిలిచింది. ఏబీ ఇన్ఫ్రా బిల్డ్ అన్న కంపెనీకి 48 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అవార్డు వచ్చినట్టు వెల్లడించింది.
ఇవి స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రాసెస్ టు ప్రైవేటైజ్ ఐడిబిఐ బ్యాంక్ మే బీ సెట్ ఇన్ మోషన్ అగైన్ కీ కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఓవర్సీయింగ్ డైవెస్ట్మెంట్ ఎక్సర్సైజ్ విల్ టేక్ ఎ ఫైనల్ కాల్. సో ఏదైతే అనుకున్న స్థాయిలో తగ్గట్టు ప్రైజింగ్ రాకపోవడంతో ప్రభుత్వానికి ఒక చిన్నపాటి షాక్ లాంటిది. ఎందుకంటే ప్రభుత్వానికి దాదాపు 45% మేర, ఎల్ఐసికి 49% మేర వాటా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ 5.28% మేర మాత్రమే. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో విధంగా డబ్బులు సమీకరించుకునే క్రమంలో మరొకసారి కీ మినిస్టర్స్ అందరూ కూడా భేటీ అయ్యి ప్రైజింగ్కి సంబంధించి, ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించి మరొకసారి ఒక ఆలోచనకు రావచ్చు అన్నది కూడా ఒక వార్త. Street newbies using IPO muzzle to beat down debt. Over past 3 years, nearly 1.5 lakh crores of market debut proceeds allocated for repayment. IPO ద్వారా సమీకరించిన డబ్బులు ఏదైతే ఐపీఓ ప్రాస్పెక్ట్స్లో రాసుకుని ఉంటారో అలా సమీకరించిన డబ్బును రిటైర్మెంట్ ఆఫ్ డెట్ కోసం వినియోగిస్తున్నాయి కొత్త కంపెనీస్ అన్ని కూడా వార్త. ఎల్పిజి సేల్స్ మార్క్ రేర్ డ్రాప్ ఇన్ మార్చ్. ఇక్కడ ఎల్పిజి సేల్స్ పడుతుంది. ఏటీఎఫ్ సేల్స్ బికాస్ ఆఫ్ గల్ఫ్ ఫ్లైట్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఏటీఎఫ్ సేల్స్ తగ్గింది. పెట్రోల్ డీజిల్ డిమాండ్ రైజెస్ ఆన్ ఫియర్స్ ఆఫ్ షార్టేజ్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ ఆపరింగ్ అట్ ఫుల్ కెపాసిటీ అన్నట్టుగా కూడా వార్త చూస్తున్నాము. సో గ్యాస్ కొరత అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో పెట్రోల్ డీజిల్ కొరత లేకపోయినప్పటికీ గ్యాస్ కొరత అయితే కొద్దిగా ఇబ్బంది పెడుతూనే ఉంది. అండ్ గవర్నమెంట్ మే డైరెక్ట్ ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ ప్లాంట్స్ టు బూస్ట్ సమ్మర్ పవర్ సప్లై. సో ఈసారి కోల్కి డిమాండ్ బాగా పెరగబోతుంది. కోల్ బేస్డ్ పవర్ సప్లై ఈసారి మెజారిటీగా రావచ్చు. ఆ రిలేటెడ్ స్టాక్స్కి, కంపెనీస్కి మనం యాక్టివిటీ గమనించవచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్కి ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం లభించింది. జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ని టేక్ ఓవర్ చేసుకునేందుకు. అండ్ డిమాండ్ స్టడీ బట్ కేబుల్ అండ్ వైర్ స్టాక్స్ ఫాల్ అండ్ మెటల్ ప్రైజెస్ స్పైక్. సో ఇక్కడ మెటల్ ఇన్ఫ్లేషన్ ఉన్న తరుణంలో మెటల్ స్టాక్స్ లైక్ కాపర్ కానీ, అల్యూమినియం కానీ వీటిలో సడన్ స్పైక్ వచ్చిన తరుణంలో మెజారిటీ ఆఫ్ ది కేబుల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా సెల్ ఆఫ్ చూసాం. మార్చి నెలలో దాదాపుగా 6 నుంచి 17% మేర స్టాక్స్లో పతనం. స్టెర్లైట్ టెక్నాలజీస్ దాదాపు 11% మేర స్టాక్ పెరిగింది. మిగిలిన స్టాక్స్ అని కూడా ఫినోలెక్స్ కానీ, కేఈ కానీ, పాలీక్యాబ్ కానీ ఇవన్నీ స్టాక్స్లో కూడా గరిష్టంగా 16% మేర పతనం కావడం చూసాం. సో ఇప్పుడు డిమాండ్ అయితే పెరుగుతుంది, సేల్స్ అయితే బాగానే ఉంది. అన్లిస్ట్ ఫీల్ కాస్ట్ పాస్ త్రూ మే స్టిల్ ప్రొటెక్ట్ ప్రాఫిటబిలిటీ. యాజ్ ఆఫ్ నౌ ఈ కంపెనీస్ ఏవి కూడా వాళ్ళ ప్రైస్ని తీసుకోవు, అన్ని పాస్ ఆన్ చేస్తాయి బయ్యర్స్కి. కాబట్టి తాత్కాలికమే అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. సో ఏదైనా ఆపర్చునిటీ వస్తే పిక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పాలీక్యాబ్ లాంటివి. ఇన్నోవిజన్ ఐపీఓ 3.3 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇంతకుముందు మాట్లాడినట్టు ముగ్గురు ఇన్వెస్టర్స్ 734 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని అర్బన్ కంపెనీలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో మేజర్గా 385 crores ఏబీజీ క్యాపిటల్ సోల్డ్ షేర్స్ ఫర్ 385 crores ఆన్ ఎన్ఎస్సి. ఇక్కడ ఇందులో ఎస్బీఐ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టేక్స్ని ఎస్బీఐ క్యాపిటల్ కూడా తీసుకోవడం కూడా చూస్తున్నాము. ఈ దీనిలో 632 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది ఈ రెండు ఎక్స్చేంజ్ల్లో. $69 billion మెనీ షేర్ లాక్ ఇన్స్ టు ఎండ్ సూన్. ఇక్కడ మేబీ ప్రీ ఐపీఓలో కొన్నవాళ్ళు కానీ, ఆర్ఎల్స్ వివిధ ఐపీఓ కంటే ముందు కొనుగోలు చేసిన వాటిల్లో అన్లాకింగ్ దాదాపు $70 billion అన్లాకింగ్ జరగబోతోంది. సప్లై ఓవర్ హ్యాంగ్ వస్తే కొన్ని స్టాక్స్ మీద గట్టి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక భయం కూడా ఉంది. ఇందులో మేజర్గా ఐసిఐసిఐ ప్రూకి చెందిన ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీకి చెందిన 70 లక్షల షేర్లు అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న వాటిల్లో ఈక్విటీలో 1% దాకా అన్లాక్ కాబోతోంది. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్, గుజరాత్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఈ స్టాక్స్ అన్నీ కూడా, అండ్ గాడియం ఐవీఎఫ్ ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రీ ఐపీఓ టైంలో బయటికి రాబోతున్నాయి, అన్లాక్ కాబోతున్నాయి. కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ ఈ స్టాక్స్లో కూడా స్పెసిఫిక్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ర్యాంపింగ్ అప్ డొమెస్టిక్ ఎల్పీజీ అవుట్పుట్ అన్నట్టు ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పుష్ ఫర్ 5% బ్లాక్ డీల్ ప్రైస్ బ్యాండ్. అండ్ సెమాగ్లూటైడ్ మనకి ఇంకొద్ది రోజుల్లో ఆఫ్ పేటెంట్ అయిపోతుంది కాబట్టి మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా పోటీ పడుతున్నాయి. కాకపోతే నోవో నార్డిస్క్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. క్వాలిటీ విషయంలో తాము రాజీ పడేది లేదు. అండ్ డాక్టర్స్ కూడా తమ కంపెనీస్ బిలీవ్ చేస్తారు కాబట్టి అంత పెద్ద భయం ఏమీ పడట్లేదు అని చెప్పి. ఇక్కడ సాయి పేరెంటల్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ అయింది. ఐపీఓకి వస్తున్న సంగతి తెలుసు. దాదాపు 409 కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి కంపెనీ చూస్తుండగా ఫ్రెష్ ఇష్యూ 285 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 124 crores దాకా ఉంది. 372 అండ్ 392 ప్రైస్ బ్యాండ్ మధ్య ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఇది మార్చి 24న ప్రారంభమై 27న ముగియబోతోంది. సాయి పేరెంటల్స్ అనేది ఒక డైవర్సిఫైడ్ ఫార్మా
ఫార్ములేషన్స్ కంపెనీ, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సెల్లో ఆల్ టైమ్ లో హిట్ చేసింది 28% ఇయర్ టు డేట్ ప్రకారం. అండ్ మొయిల్ మ్యాంగనీస్ ఓర్ 2 వారాల యావరేజ్తో పోలిస్తే 24 రెట్ల అధిక వాల్యూమ్స్ నిన్న 20% దాకా పెరిగింది. గోకుల్ అగ్రో కూడా నిన్న 20% దాకా పెరిగింది. ఇన్ఫో ఎడ్జ్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. మ్యూచువల్ ఫండ్స్ invested big in private lenders in Feb, paid holdings in SBI, HDFC Bank, Infosys, ICICI Bank, Eternal, Kotak, Mahindra బ్యాంకులు తాజాగా వాటాలు కొనుగోలు చేసిన కంపెనీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, L&T, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, వేదాంతాలో కొద్దిగా స్టాక్స్ విక్రయించారనేది కూడా మ్యూచువల్ ఫండ్ డేటాబేస్ బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. 1.65 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్లీ ఇన్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా ఓవర్ 3 years. సో గోద్రేజ్ అంచనాల ప్రకారం, గోద్రేజ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్ అంచనాల ప్రకారం దాదాపుగా రాబోయే 3 ఏళ్లలో 1,65,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఈ ట్రాన్స్మిషన్ విభాగంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మేజర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగాల్లో ఉన్నాయని చెప్పి ఈ కంపెనీ అయితే చెప్తోంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.